Friends, hello, welcome to Acts Knowledge. Nenu mi Charan Tej Ambati. So today our class is number 19th. So friends, ఈ number 19th class మనం ఈరోజు చూసినట్లయితే బిఫోర్ దట్ మన క్లాస్ చూసే ముందు ఫ్రెండ్స్ నేను ఫస్ట్ క్లాస్లో చెప్పాను ఇట్లా నోట్స్ ప్రిపేర్ చేసుకొని చెప్పేసి నేను నా క్లాసెస్ అన్నీ ఫాలో అయితే ఈ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్లో ఈ నెంబర్స్ ఎవరు అడుగుతారు, తక్కువ అడుగుతారు, ఒక 1 or 2 క్వశ్చన్స్ అడుగుతారని చెప్పి చాలామంది అనుకోవడం జరుగుతుంది. మీరు చెప్పింది కరెక్టే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఈ జనరల్ స్టడీకి సంబంధించి ఒక 3-4 క్వశ్చన్స్ ఈ నెంబర్స్ సంబంధించి అడగచ్చు. బట్ ఇక్కడ మీరు నా వీడియోస్ చూసినట్లయితే ఓన్లీ నెంబర్సే కాదు, మీకు అన్ని బిట్స్ ఇక్కడ రివిజన్ కావడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతోనే మీకు ఈ నెంబర్ సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నెంబర్ సిరీస్తోనే ఒకటే కాదు. సపోజ్ ఇక్కడ చూడండి, మహారాష్ట్ర రాజ్యసభ స్థానాల సంఖ్య 19 ఉన్నాయి. బట్ మన క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే అత్యధిక రాజ్యసభ స్థానాలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. సో ఇక్కడ ఉత్తరప్రదేశ్ 31 రాజ్యసభ స్థానాలు కలిగి ఉందని. అదేవిధంగా ఈ పశ్చిమ బెంగాల్, బీహార్ యొక్క రాజ్యసభ స్థానాలు ఎన్ని ఉన్నాయని చెప్పి 16 కదా. అయితే బీహార్ యొక్క రాజ్యసభ స్థానాలు 16. అంతే సమానంగా రాజ్యసభ స్థానాలు కలిగిన మరొక రాష్ట్రం ఏదంటే అది పశ్చిమ బెంగాల్. సో ఇలా మీకు క్వశ్చన్స్ ఏ విధంగా అడిగినా కానీ ఈ చెప్పేటట్టుగా ఈ నెంబర్ సిరీస్ని మీకు తయారు చేయడం జరిగింది. సో ఆ ఉద్దేశంతోనే మీకు ఈ వీడియోస్ తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఈరోజు క్లాస్ చూసినట్లయితే మనం ఆర్టికల్ 19th, ఈ ఆర్టికల్ 19th మొత్తం ఒక 7 వరకు ఉంటాయి. అవి మనం చూసినట్లయితే ఆర్టికల్ 19(1)A. ఈ 1A ఏం చెప్తుందంటే వాక్ స్వాతంత్రం, భావ వ్యక్తీకరణ, అభిప్రాయ ప్రకటన. ఈ 19(1)A చెప్తుంది. 19(1)B వచ్చేసి శాంతియుతంగా నిరాయుధంగా సమావేశంలో నిర్వహించుకొనుట. 19(1)C సంస్థలను సంఘాలను ఏర్పాటు చేసుకొనుట. 19(1)D దేశవ్యాప్త సంచార స్వేచ్ఛ. 19(1)E దేశవ్యాప్త స్థిర నివాస స్వేచ్ఛ. 19(1)F ఆస్తిని సముపార్జించుకునే స్వేచ్ఛ. అయితే 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ద్వారా ఈ ప్రకరణ 19(1)Fను తొలగించడం జరిగింది. ఈ 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ద్వారా ఆస్తి హక్కు అంటే ప్రకరణ 31ని కూడా తొలగించడం జరిగింది. ఫ్రెండ్స్ చూడండి, 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ద్వారా ఆస్తి హక్కు ప్రకరణ 31ను, అదేవిధంగా ప్రకరణ 19(1)Fను తొలగించడం జరిగింది. సో మనకున్న ప్రస్తుతానికి ప్రాథమిక హక్కులు 6 మాత్రమే ఉన్నాయి. ఈ ఆస్తి హక్కును తొలగించక ముందుకు మనకున్న ప్రాథమిక హక్కుల సంఖ్య 7. ప్రస్తుతం ఉన్న ప్రాథమిక హక్కుల సంఖ్య 6 మాత్రమే. 19(1)G వృత్తి, వ్యాపార, వాణిజ్య స్వేచ్ఛ గురించి ఈ 19(1)G చెప్తుంది. సో ఇవన్నీ కూడా మనకు స్వేచ్ఛలు, మన రాజ్యాంగం మనకు కల్పించే స్వేచ్ఛల గురించి. ఇప్పుడు సపోజు మన సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలనుకున్నాం అంటే ఏ యూనియన్ కానీ ట్రేడ్ యూనియన్స్ కానీ ఏమన్నా కానీ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఈ 19(1)B ప్రకారం గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. మనం సంస్థలను కానీ సంఘాలను ఏర్పాటు చేసుకోవాలంటే అంటే మనం చూస్తాం ప్రతి క్యాస్ట్ కానీ ప్రతి డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కానీ సంస్థలు కానీ సంఘాలను ఏర్పాటు చేసుకుంటారు. రీసెంట్గా మనకు సహకార సంఘాలను 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2001 ద్వారా సహకార సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. 19(1)C ప్రకారమే మనం భారత రాజ్యాంగం సహకార సంఘాలను ఏర్పాటు చేసింది. నెక్స్ట్ మనం 19(1)D ప్రకారం దేశవ్యాప్త సంచారం అంటే దేశంలో ఎక్కడైనా మనం తిరగచ్చు ఎక్సెప్ట్ అది దేశవ్యాప్త సంచార స్వేచ్ఛ గురించి చెప్తుంది. 19(1)E దేశవ్యాప్త స్థిర నివాస స్వేచ్ఛ. మనం దేశంలో ఎక్కడైనా కానీ నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్లో మనం నివాసం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం లేదు. ఓన్లీ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న స్థానికులు మాత్రమే అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ 19(1)F ఆస్తిని సముపార్జించుకునే స్వేచ్ఛ. దీని 19(1)Fను 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ద్వారా తొలగించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ 19(1)G వృత్తి, వ్యాపార, వాణిజ్య స్వేచ్ఛ. నెక్స్ట్ నెహ్రూ నివేదికలో ప్రస్తావించిన ప్రాథమిక హక్కుల సంఖ్య 19. ఈ నెహ్రూ నివేదికను నెహ్రూ ఒక కమిటీని 1928లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడిగారంటే ఇంతకుముందు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో నెహ్రూ నివేదిక అంటే ఈ నెహ్రూ రిపోర్ట్ యొక్క అధ్యక్షుడు అని చెప్పి జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ ఇలా అడగటం జరిగింది. ఇక్కడ మోతీలాల్ నెహ్రూ మాత్రం నెహ్రూ నివేదిక యొక్క అధ్యక్షుడు, జవహర్లాల్ నెహ్రూ కాదు. జవహర్లాల్ నెహ్రూ యొక్క తండ్రి మోతీలాల్ నెహ్రూ. నెక్స్ట్ నికోబార్ దీవుల సంఖ్య 19. మనకు మొత్తం 247 దీవులు ఉన్నాయి భారతదేశంలో. అందులో వచ్చేసి అండమాన్ నికోబార్ దీవులు 204, లక్షద్వీపులు 24. నెక్స్ట్ నికోబార్ దీవుల సంఖ్య 19. సో ఫ్రెండ్స్ మహారాష్ట్ర యొక్క రాజ్యసభ స్థానాల సంఖ్య 19.
మనం నిన్న క్లాస్లో చెప్పుకున్నాం ఈ నెంబర్ 18లో ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్న మొత్తం రాజ్యసభ స్థానాల సంఖ్య 250, ప్రస్తుతం ఉన్న సభ్యుల సంఖ్య 245. సో అందులో మహారాష్ట్ర యొక్క రాజ్యసభ స్థానాల సంఖ్య 19, అత్యధిక రాజ్యసభ స్థానాలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ 31, నెక్స్ట్ మహారాష్ట్ర 19, తమిళనాడు 18, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క రాజ్యసభ స్థానాల సంఖ్య 18. ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆంధ్రప్రదేశ్ 11, తెలంగాణ 7గా విభజించడం జరిగింది. పశ్చిమ బెంగాల్, బీహార్ యొక్క రాజ్యసభ స్థానాల సంఖ్య 16. తెలంగాణ శాసనసభలో గల ఎస్సీల రిజర్వేషన్ సీట్లు అంటే తెలంగాణ శాసనసభలో మొత్తం 119 సీట్లు ఉన్నాయి. దానిలో ఎస్సీలకు రిజర్వ్ చేసిన సీట్లు 19, ఎస్టీలకు 12. అలెగ్జాండర్ భారతదేశంలో గడిపిన నెలల సంఖ్య 19. అలెగ్జాండర్ యొక్క పీరియడ్ వచ్చేసి బీసీ 356 నుంచి 323. ఇక్కడ బీసీ 350 అంటే ఆస్తి హక్కు మన రాష్ట్రపతి పాలన గురించి చెప్తుంది. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ టుడే అవర్ క్లాస్ నెంబర్ 19th. సో నాకు వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, బట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో వీ విల్ మీట్ నెక్స్ట్ క్లాస్ టుమారో. బై బై స్వీట్.